విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం ఆలయంలో ఉన్నాం. ఆలయంలో చూడొచ్చు అమ్మవారికి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారు గురువారం ఉద్భవించిన మార్గశిర మాసంలో ప్రత్యేకమైన అలాగే వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ప్రస్తుతం మనకి మార్గశిర మాసోత్సవాల్ని ప్రారంభించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. మార్గశిర మాసోత్సవాలు ప్రారంభించారు. ఏమంటారు? చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి యొక్క మొదటి దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అద్భుతంగా వేలాది మంది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా మేము ఎప్పుడైతే కోరుకున్నాయని కోరికలు తీరు అమ్మవారుగా ఉత్తరాంధ్ర తల్లిగా ఎంతో ప్రసిద్ధిగాంచిన అమ్మవారు వేలాది మంది వస్తుంటారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం ఒక్కరు కూడా ఆలయ యువక దగ్గర నుంచి సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరు అద్భుతమైన ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ఏర్పాటు చేశారు. గత ఇయర్ అద్భుతంగా జరిగింది. ఈ ఇయర్ కూడా అంతకంటే బాగా జరిగే విధంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా లైన్లో ఉన్న వాళ్ళకి వాటర్ దగ్గర నుంచి మజ్జిగ దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడ కూడా ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా వాలంటీర్ని కూడా ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకుని వాళ్ళ కోరికలు తీర్చుకునే విధంగా అద్భుతమైన ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేకత అమ్మవారిని స్వయంగా భక్తులు తాకి పూజలు చేసుకోవచ్చు. చాలా చోట్ల అరుదుగా ఉండేటువంటి అదృష్టం అది. ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి భక్తులు కూడా అమ్మవారిని తాకి పూజలు చేసుకోవచ్చు. మొత్తం ఈ మార్గశిర మాసంలో 6 లక్షల వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఒక గురువారం రోజునే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా రోజుకి సుమారుగా 1,00,000 మంది పైగానే దర్శనం చేసుకుంటారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు కూడా ఆలయం చేసింది. కొద్దిసేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం బృందం కూడా వస్తోంది. అలాగే ఈ మార్గశిర మాసోత్సవంలో ప్రత్యేకమైన కుంకుమార్చనలు అలాగే వేద పండితులు కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మార్గశిర మాసోత్సవంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుని కోరితే అన్ని కోరికలు తీరుతాయనేది మొత్తం ఉత్తరాంధ్ర యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భక్తులందరికీ అభిప్రాయము. అలాగే భక్తుల యొక్క నమ్మకం కూడా. అమ్మవారికి చక్కగా పూజలు